ఏం చేయగలుగుతాం? సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెడితే కొట్టడం తగ్గుద్ది అని, పోలీసు బ్రూటల్ యాక్టివిటీస్ తగ్గుతాయి అని హైకోర్టు సుప్రీంకోర్టు సీసీ కెమెరాలు పెట్టమంటే సీసీ కెమెరాలు లేని హోటల్కు తీసుకెళ్లి కుడుతుంటే, హోటల్లో తీసుకెళ్లి చంపేస్తుంటే, ఒక సామాన్యుడు వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయమంటే డాక్టర్ నేను చేయనంటాడు, పోలీసులు మాత్రం ఎవరిని పడితే వాడిని మారుపేర్లతో తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంటే, పోలీసు వ్యవస్థ అంటే రాను రాను ప్రజలకి చులకన భావం ఏర్పడే విధంగా పోలీసు యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళ తప్పులు ఉందని నేను అనటంలా. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి, రెడ్ బుక్ పట్టుకున్నటువంటి ఇలాంటి ఒక మంత్రి, ప్రభుత్వాన్ని శాసించే ఒక మంత్రి, ఇలాంటి హోమ్ మినిస్టర్స్, ఇలాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేతి గీతలు అరగదీస్తారని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టరు వీడియో చూపించిన తర్వాత నేను ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తా. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసా అండి? ఎన్కౌంటర్ అండి. నాకు తెలిసి 450 ఎన్కౌంటర్లు చేసినట్టున్నాడు ఆయన. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాడంట, అరచేతుల గీతలు అరగదీస్తాడంట, మోకాళ్ళ చెప్పులు ఎరగొట్టి ముందు కూర్చోబెడతాడంట. ఈ మాటలు విన్న ఎస్పీకి, డిఎస్పీకి, సిఐలకి ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి? ఉప ముఖ్యమంత్రి కాళ్ళు ఎరగొట్టమన్నాడు, గీతలు ఎరగదీయమన్నాడు, చర్మం ఒలిసేయమన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఎన్కౌంటర్ చేసేయమన్నాడు. ఉప ముఖ్యమంత్రి గారే అట్ట చెబితే, హోమ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత చెప్తే అంటే, నా తమ్ముడు దేవుడిచ్చినన్నా ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు అంటే సిఐలు నాగరాజులు ఇట్టా చంపి క్రిమేషన్ చేయక బాబు రా అని చెప్పి లా ప్రకారం, చట్టం ప్రకారం 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా? చెప్పండి సార్. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో కూర్చున్న వాళ్ళు ఇలా మాట్లాడితే రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసింది వీరికా? 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పొద్దున 200 మంది కాన్వాయ్, వెనక 200 మంది కాన్వాయ్ పెడుతుంది వీళ్ళక? మన 10వ తరగతి చదివిన నాలెడ్జ్ ఇది. ఒక రాజ్యాంగం చదివితే, ఒక కాన్స్టిట్యూషన్ చదివితే, లేకపోతే ఒక ఐపీసీ చదివితే, ఒక కొన్ని విలువైనటువంటి పుస్తకాలు చదివితే మనమేమో 2 లక్షల పుస్తకాలు తిరగేసి చదువుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆయన చదివిన ఒకే ఒక పుస్తకం అంట, దాని పేరు 2 లక్షల పుస్తకాలు అంట. ఆ అట్ట పేరు 2 లక్షల పుస్తకాలు. ఆయన చదివి నేను 2 లక్షల పుస్తకాలు చదివాను, 2 లక్షల పుస్తకాలు చదివాను అంటే అందరు 2 లక్షల పుస్తకాలు అంటున్నారు. కాదు, ఆయన చదివిన ఒకే ఒక్క పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలు. 2 లక్షల పుస్తకాలు చదవటానికి ఎన్ని రోజులు తెలుసా? 463 సంవత్సరాలు పడుతుంది 2 లక్షల పుస్తకాలు చదవటానికి. మరి 2 లక్షల పుస్తకాలు, ఆ 2 లక్షల పుస్తకాలు అనే అట్ట మీదైనా రాసిందో లేదో నాకు అర్థం కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి పక్కనున్నటువంటి సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పక్కనున్నటువంటి ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి పరిపాలన ఆదర్శంగా తీసుకోవాలి. ఆ తమిళనాడు జోసెఫ్ విజయ్ మొత్తం బెల్ట్ షాప్లన్నీ మూయించేశాడు, మొత్తం తీసి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఎక్కడ ఉన్న యోగి ఆదిత్యనాథ్ని దేనికోసం ఆదర్శంగా తీసుకుంటారు? ఎన్కౌంటర్ల కోసమా? నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు, నిన్ను ఆదర్శంగా గబ్బర్ సింగ్ అని చెప్పేసి ఆయన నీ కింద సిఐ నిన్ను ఆదర్శంగా తీసుకున్నాడు. మనం చేసే పని కూడా అదే కదా గబ్బర్ సింగ్లో. మరి గబ్బర్ సింగ్లో తుపాకీ పేల్చినట్టు ఆ సినిమా చూసినట్టున్నాడు సిఐ నాగరాజు మీది. అరే మన సినిమా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాగున్నాడో ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి అయినాడు, సో నేను కూడా గబ్బర్ సింగ్ నాగరాజు లాగా ఒక పేరు మా తెచ్చుకోవాలని నిన్న ఆదర్శంగా తీసుకున్నాడేమో. టపా 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 లేపి పడేశాడు. ఇంకొక క్యాండిడేట్ పాపం మా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా చనిపోయాడు. రాష్ట్రంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు ఈ విధంగా ఉండటం కారణంగా పోలీస్ వ్యవస్థ యొక్క అరాచకాలు అంతు లేకుండా కొనసాగుతాయి. ఇదేం పెద్ద విషయం అనుకోండి. ఇలాంటివి ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కొన్ని పదులు జరుగుతాయి. నో డెలివరీ కేసులు చాలా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. రేపొద్దున జడా శ్రవణ్ కుమారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ బయటికి రివీల్ చేసినందుకు అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే
పోలీస్ చేతిలో పవర్ ఉంటుంది. మేమంతా సామాన్యులం కదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల లోపల ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి 16 నెలల లోపల ఉన్నారు. అరెస్ట్ కాకుండానే అయిపోయారా? రేపొద్దున నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు పోలీస్ స్టేషన్కి. తప్పేం లేదు. అరెస్ట్ చేయటం వాళ్ళ హక్కు, ఒబే చేయటం మాకున్నటువంటి బాధ్యత. నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అట్టాగన తీసుకుని వెళ్ళిపోయి ఒక ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లారనుకోండి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా నా భార్య, నా పిల్లలు, మా పార్టీ వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ ముందెళ్ళి మా సారేరి అని అడుగుతూ ఉంటారు. నన్ను తీసుకుని వెళ్ళిపోయి హోటల్ అమ్మో హోటల్కి ఏనో కూర్చోబెడతారు. ఆడ కూర్చోబెట్టి ఏం చేస్తారు? చెత్త కొట్టేస్తూ ఉంటారు. చెత్త కొట్టిన తర్వాత ఏం చేస్తారు? ఏదైనా జరిగితే తీసుకుని వెళ్ళిపోయి అటు నుంచి అటు తీసుకుని వెళ్ళిపోయి క్రిమేషన్ చేసే పరిస్థితి. ఈ వ్యవస్థ ఒక సామాన్యుడికి జరిగినప్పుడు మనం స్పందించకపోతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థలోకి వస్తే ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పోలీసులు సహజంగా ఒక పోలీసు మోటార్ బైక్ మీద వెళ్తున్నాడండి ఒక శవాన్ని పెట్టుకొని. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరైనా పోలీసు నాపి నీ అనుకున్న శవం, నీ అనుకున్న మూట ఏందని అడుగుతారండి? నేను ఒక బియ్యం మూట వెనకాలకు తీసుకెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ ఆపి మూట ఎందుకు దించంటాడు. అదే ఒక యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ ఒక గంజాయి 100 కేజీల గంజాయి మూట బొండి మీద పెట్టుకుని వెళ్తున్న పోలీసు కూడా అన్నా నమస్తే అన్నా అంటాడు. ఆ పోలీసు ఆ గంజాయి మూటను పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక శవాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎందుకు ట్రీట్మెంట్ చేశాడు? గవర్నమెంట్ డాక్టర్ ఎందుకు ట్రీట్మెంట్ చేశాడు? హాస్పిటల్లో ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేశారు? మణిపాల్లో ఎందుకు అతని శవాన్ని క్రిమేషన్ చేశారు? ఒక సామాన్యుడికి ఒక భార్య ఒక భర్తను చంపిందనుకో, ఒక భర్త ఒక భార్యను చంపిందనుకో 2 నిమిషాల్లో బయటపడతారు. ఎందుకంటే డిస్పోజల్ ఎలా చేయాలో బాడీని తెలియదు, ఎక్కడో చోట దొరికిపోతారు. కానీ నెల రోజులు అవుతున్నా ఈరోజు బయటకు వచ్చింది ఆ విషయం. ఎందుకు బయటకు రాలా? పోలీసులకు ఆ ప్రివిలేజ్ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ ఉన్న పోలీసులే ఇలాంటి కొత్త పద్ధతులు దారులు ఎతికితే రేపొద్దున జర్నలిస్టులకి, సామాన్యులకి, లాయర్లకి, సామాజిక కార్యకర్తలకి, ఉద్యమకారులకి, ఆర్టీఐ ఉద్యమకారులకి, పొలిటీషియన్స్కి, సామాన్యులకి, రిక్షా దొక్కే అన్నకి, సెక్యూరిటీ గార్డు వాళ్ళకి, ఇళ్లలో పనులు చేసుకునే అక్కలకి, చిన్న వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు అడిగేవాడు లేడు అని ఈ విధంగా వీళ్ళు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతవరకు వ్యవస్థ పోరాడగలరు? కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ పోలీసులకి తగిన శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. బాధిత కుటుంబాలు మాతో కలిసి వచ్చినా రాకపోయినా సొసైటీ కోసం మేము పోరాటం చేస్తామని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటూ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయమని కోరుతున్నాం. హోమ్ మినిస్టర్ గారిని ఒక ప్రకటన చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 302 కేసు కట్టిన తర్వాత నిర్ధారణ అయ్యేది ఏంటండి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 302 మర్డర్ కేసు కింద కట్టారు. ఇంకా నిర్ధారణ అవ్వాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా నిర్ధారణ అయిన తర్వాతే, ప్రాథమికమైన సమాచారం వచ్చిన తర్వాతే, డెడ్ బాడీ క్రిమేషన్ అయిందన్న తర్వాతే, డెడ్ బాడీ లేదు అన్న తర్వాతనే 302 కేసు కట్టారు. ఇంకా నిర్ధారణ అయితే ఇంకేం చేస్తారు? నిర్ధారణ అయిన తర్వాత ఏం చేయడానికి ఏం లేదు. విచారణ పద్ధతిలో కొనసాగించండి. ఈ దాడిలో పాల్గొన్న పోలీసులు ఎవరున్నారో కానిస్టేబుల్ దాకా, సిఐ దగ్గర నుంచి ఏసీపీ దగ్గర నుంచి అందరినీ ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి. నిజాయితీగా, నిష్కల్మషంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాళ్ళ మీద విచారణ జరిగేంత వరకు సాక్ష్యాధారాలను సేకరించండి. సీసీ కెమెరాల ఫుటేజ్ని భద్రపరచండి.